హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారా? ఈరోజు వీడియో అయితే కనుక మనం అన్నీ అంటే సాయిల్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్పెషల్గా ఏంటి అంటే, ఇప్పుడు ఒక మొక్క వేసినాక ఆ మట్టిలో ఉండే పోషకాలన్నీ ఆ మొక్కకు వెళ్ళిపోతాయి కదా. తర్వాత మట్టి అనేది నిర్జీవంగా తయారవుతుంది కదా, అందులో ఏమీ లేకుండా ఓన్లీ సాయిల్ బేసే ఉంటుంది. సో మళ్ళీ దానిలో న్యూట్రియంట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి, మన మట్టిని పోషక గనిలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇట్లా చేయటం వల్ల ఇంకా రాబోయే కొత్త మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కాపు పిందెలు బాగా వస్తుంది. అండ్ వాసన లేకుండా కంపోస్ట్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. మనం సపరేట్గా కంపోస్ట్ బిన్ అనేది పెట్టుకోక్కర్లేదు. ఒకసారి మీరు ఈ సాయిల్ అంతా చూడండి, సాయిల్ ఎంత ఫర్టైల్గా ఉందో మీకే అర్థమవుతుంది. సో ఇవన్నీ నేను చామదుంపలు, పసుపు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసిన సాయిల్ ఇది. సో పట్టుకుంటే కనుక సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంది. సో ఇందులో మళ్ళీ మనం వేరే మొక్కలు పెట్టాలి అంటే, ఒక్కసారి చామదుంపలు, పసుపు హార్వెస్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ అవి పెట్టకుండా ఆ సాయిల్ని ఏ మొక్కలు పెడుతున్నాను, అసలు ఒకసారి యూజ్ చేసిన సాయిల్ని రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇదైతే మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదండి. సో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇదంతా కూడాను. సో మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకోండి. లేదు అంటే వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ ఏది వేసుకున్నా పర్లేదు. సో చూసారు కదా, ఆల్రెడీ మనది అది కంపోస్టెడ్ మిక్స్డ్ సాయిలే. అంత సాయిల్కి జస్ట్ ఒక చిన్ని ప్లేట్తో వేసాను నేను కంపోస్ట్, ఎందుకంటే మళ్ళీ లైట్గా పోషకాలు యాడ్ చేయటానికి అని చెప్పేసి. అండ్ తర్వాత ఇలా చేయటం వల్ల మెయిన్ మనకి యూజ్ ఏంటి అంటే, సాయిల్కి కొంచెం పోషకాలు అందుతాయి. అండ్ తర్వాత వేరుకి సంబంధించి కూడా ఏమీ ఉండకూడదని చెప్పేసి లైట్గా ఒక స్పూన్ ట్రైకోడర్మా విరిడి అండ్ ఒక స్పూన్ సూడోమోనస్ కూడా వేశాను. సో ఈ రెండు బాగా వేరుకుళ్ళు, వేరునార్లు, వేరు తెగుళ్ళు అలాంటివి రాకుండా, వేరుకి సంబంధించి ఏమీ డిసీజెస్ రాకుండా చూస్తాయి అన్నమాట. అండ్ ఇందులో ఒక ప్లేట్ నీమ్ పౌడర్ కూడా వేశాను. సో నీమ్ పౌడర్ కూడా అంతేనండి, వేరుకి సంబంధించి. ఎందుకంటే మనం పైన మొక్కకి ఎన్ని డిసీజెస్ వచ్చినా చూస్తాం కానీ కింద రూట్ లోపల ఏమవుతుందో చూడలేం కదా సాయిల్లో. సో మొత్తం ఇంత సాయిల్ చూసారు కదా, ఇంత సాయిల్కి చాలా తక్కువ యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనం సాయిల్ మిక్స్ బేస్లో మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వాడాము. బట్ ఇప్పుడు ఏంటంటే రీయూజ్ ఎలా చేసుకోవాలి మన సాయిల్ని, మామూలు మట్టిని పోషకాల గనిలా ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది ఇలా చేయటం వల్ల, అండ్ మన దగ్గర ఉండే కిచెన్ వేస్ట్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, లేయర్ బై లేయర్ అరేంజ్ చేసుకొని మనకి సంబంధించిన అన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ వాటి గ్రోత్ కానీ వాటి హెల్తీనెస్ కానీ చాలా బాగా పెరుగుద్ది. అండ్ వాసన లేకుండా కంపోస్ట్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. నేను యూజ్ చేస్తున్న మెథడ్ అయితే శాండ్విచ్ మెథడ్ అండి. సో మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. సో మొత్తం కూడా ఇప్పుడు ఏం చేశానంటే, కింద ఖాళీ టబ్లో హోల్స్ అవి పెట్టేసి, హోల్స్ అనేవి కవర్ అవ్వకుండా ఉండాలని చెప్పి కవర్ చేసేసి, అంటే మట్టి అనేది డ్రైన్ అయిపోకుండా వాటర్ ఓన్లీ డ్రైన్ అయ్యేలాగా చేసి అందులోనే మనం మట్టి వేసి, ఇప్పుడు ఒక లేయర్ అంతా కూడా మన గార్డెన్ వేస్ట్ అండ్ కిచెన్ వేస్ట్ అట్లా ఏ ఉన్నా కూడా లేయర్ బై లేయర్ బెడ్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి అండి. సో ఒక లేయర్ మనకి గార్డెన్ వేస్ట్ అండ్ ఒక లేయర్ సాయిల్ అట్లా ఫిల్ చేసుకోవాలి టబ్స్ అన్నీ కూడా. సో ఈ టబ్స్ అన్నీ ఇట్లా ఫిల్ చేసుకొని అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే, ఎందుకంటే ఇవి మళ్ళీ వాసన లేకుండా కంపోస్టింగ్గా న్యూట్రియంట్స్ ఇస్తాయి మన సాయిల్కి. చాలా బాగుంటుంది సాయిల్ అయితే. సో ఇదేంటి అంటే అలా ఒక 1-2 monthsకి కంపోస్టింగ్ అనేది అయిపోతుంది. సో ఈలోపు మనం ఇలా అరేంజ్ చేసినవన్నీ కూడా లేయర్ బై లేయర్ వేసుకున్నాం కదా, ఇలా అరేంజ్ చేసిన బెడ్స్ అన్నీ కూడా ఒక 1 week పాటు వదిలేసి తర్వాత విత్తనాలు అవి పెట్టుకుంటే
సో మొక్క ఎదుగుతుంటే ఈ లోపల ఇది కంపోస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ కంపోస్ట్ అవుతున్నదంతా కూడా ఆ మొక్కకి బలంలా వస్తాయి. సో మొత్తం ఆ మొక్క అంతా కూడా చాలా బలంగా పటుత్వంగా చాలా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. అంత చక్కగా ఈల్డ్ని కూడా మనం ఎంజాయ్ చేస్తాము. సో నాకు ఉండే తక్కువ స్పేస్ అయినా నేను వాడేది మాత్రం మట్టి అయితే చాలా తక్కువ అండి. ఎందుకంటే నా టబ్స్ అన్నీ ఇలాగే లేయర్ బై లేయర్ అనేది నేను ఫిల్ చేసుకుంటాను. ఇంతకుముందు మనకి మడులు ఉండేటప్పుడు కూడా నేను మీకు చూపించాను కదా, మడులు ఉండేటప్పుడు కూడా సేమ్ అంతే అలాగే బెడ్స్ అనేవి నేను ఫిల్ చేసేదాన్ని. గార్డెన్ వేస్ట్ అయితే ఒక్క చీపురు పుల్ల కూడా బయటకు వెళ్ళదండి, ఒక చిన్న ఆకు కూడా వెళ్ళదండి. ఎండిన ఆకులు, పచ్చి కొమ్మలు ఇలాంటివి, మళ్ళీ కొమ్మలు లాంటివి ఉంటాయి కదా పాదులకు సంబంధించి, కొమ్మలు ఏవైనా మనం ప్రూన్ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటివి కూడా మంచి ఫర్టిలైజర్గా మంచి కంపోస్ట్గా తయారవుతాయండి. చాలా పోరస్గా ఉంటుంది సాయిల్ అదైతే, ఎందుకంటే పట్టుకుంటే సాయిల్ చాలా లూజ్గా ఉంటుంది. మనకి మొక్క ఎప్పుడు కూడా బాగా ఎదగాలి అంటే ఆ వేర్లు అనేవి చొచ్చుకుపోయేలాగా ఆ సాయిల్ అనేది అంత బాగుండాలి లూజ్గా. మనకి సాయిల్ ఎప్పుడైతే బాగుంటుందో మొక్క కూడా అంతే హెల్తీగా ఉంటుంది. మొక్క సాయిల్ గట్టిగా వేర్లు వెళ్ళకుండా అట్లా గట్టిగా ఉంటే కనుక మొక్కలు తొందరగా ఎదగవు. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కంపోస్ట్తో ఫిల్ చేసుకొని ఎండిన ఆకులు, బెడ్ లేయర్ బై లేయర్ వేసిన బెడ్సేనండి ఇవన్నీ కూడా. సో టబ్స్ అన్నీ కూడా అలాగే రెడీ చేసుకున్నాను. ఒక 15 days తర్వాత నేను విత్తనాలు అనేవి వేశాను. సో విత్తనాలు అనేవి వేసిన తర్వాత మనకు ఆ టబ్స్ ఎలా రెడీ అయ్యాయి కూడా నేను మీకు చెప్తాను. సో విత్తనాలన్నీ వేసినాక మనం లేయర్ బై లేయర్ వేసాం కదా, సో మట్టి అనేది అంత ఫుల్గా వేసినప్పటికీ కూడా మొత్తం మట్టి అంతా కూడా కిందకి వెళ్ళిపోయింది. సో కొన్ని విత్తనాలు అయితే నేను పెట్టుకున్నాను, గోరుచిక్కుడు, తర్వాత బీర అండ్ సొర, ఇలా కొన్ని రకాలు పెట్టాను అనమాట, కాకరకాయలు అలా పెట్టాను. సో చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో సాయిల్ అనేది కనిపిస్తుంది కదా. సో మొక్క ఎంత హెల్తీగా ఎదిగిందో ఒకసారి చూడండి. ప్రతి ఒక్క మొక్క కూడా చాలా హెల్తీగా ఎదిగింది. అండ్ మనకి ఇందులో మీరు ఈ మెథడ్లో చూసినట్టయితే టెర్రస్ గార్డెన్కి ఇది చాలా పర్ఫెక్ట్ అయిన మెథడ్ అండి. ఎందుకు అంటే సాయిల్ మనకి చాలా తక్కువ ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ మనం సపరేట్గా కంపోస్ట్ కొనుక్కొని పెట్టుకునే అవసరం ఉండదు. మన గార్డెన్ వేస్ట్ కూడా మనం బయటకు వేయక్కర్లేదు. సో మనకుండే వేస్ట్ మెటీరియల్స్తోనే వండర్స్ క్రియేట్ చేయొచ్చు అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. సో చూసారా ఎంత హెల్తీగా వచ్చిందో, సాయిల్ అనేది ఎంత తక్కువగా ఉందో మీరు చూసారు. అండ్ ఇప్పుడు చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో, ప్రతి ఒక్క పాదు కూడా చాలా హెల్తీగా వచ్చింది. అండ్ క్రీపర్స్కి మనం రెగ్యులర్గా వాటరింగ్ అనేది కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా విత్తనాలు వేసుకున్నాక ఎంత హెల్తీగా వచ్చిందో, నేను ఈ బెడ్స్ అన్నీ రెడీ చేసినాక ఒక 1 week 10 days పాటు వదిలేసి సపరేట్గా, ఆ తర్వాత నుంచి మాత్రం మనము ఇలా మొత్తం విత్తనాలు అవి పెట్టుకుంటే చాలా బాగా గ్రో అవుతుంది. ఎందుకంటే ఒక 10 days పాటు వాటి నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో మనం అది విత్తనాలు అనేవి పెట్టకూడదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా ఉందో. మీకు నేను సాయిల్ రీయూజ్ ఎలా చేశాను, పోషకాల గనిలా మట్టిని ఎలా మార్చాను అనేది మీరు చూసి ఉంటారు. సో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు తెలియజేయండి. సో ఇందులో గోరుచిక్కుడు అలా వేసానండి. అండ్ ఇది శంఖం పూలు విత్తనాలు ఎలాగో పడిపోయింది మట్టిలో. అండ్ ఆనపకాయలు అయితే శుభ్రంగా ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ కంపోస్టింగ్ మెథడ్ మీరు చూసారు కదా. సో ఈ టబ్స్ నుంచి నేను ఎంత హార్వెస్ట్ చేస్తాను అనేది ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో మీరే మీ కళ్ళతో చూడండి. ఎందుకంటే నాకు 100% సక్సెస్నిచ్చింది ఈ మెథడ్ అండి. సో రెగ్యులర్గా నేను అప్పుడు బెడ్స్ మడులులో పెట్టినప్పటి నుంచి కూడా నేను అలాగే చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా అలాగే చేశాను, అదే మీకు చూపిస్తాను. మన గార్డెన్లో అయితే చిన్న వేస్ట్ కూడా బయటకు వెళ్ళదండి. సో చాలా బాగా ఈల్డ్ అనేది నాకు చాలా బాగా అండ్ చాలా నీట్గా వస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాము. ఆర్గానిక్గా వెజిటేబుల్ టేస్ట్ కానీ అంతా కూడా బాగుంటుందండి. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఇంకా వేరే విధంగా కంపోస్ట్లు కానీ ఏమీ అవసరం ఉండదు. సో ఫ్రీగా చేయొచ్చు అన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.